కరీంనగర్ సిగలో తీగల మణిహారంగా నిలిచే కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నమైంది. కరీంనగర్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తీగల వంతెన మరికొంత సమయంలోనే అందుబాటులోకి రానుంది. కరీంనగర్ వాసుల కలలను సాకారం చేసి నగరాన్ని పర్యాటకంగా ప్రపంచ చిత్రపటంలో నిలిపేందుకు త్వరలోనే అందుబాటులోకి రానున్న తీగల మణిహారంపై అమా న్యూస్ ప్రత్యేక కథనం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరీంనగర్ వాసుల కళ నెరవేరబోతుంది. ఎట్టకేలకు 5 సంవత్సరాల తర్వాత ప్రారంభానికి సిద్ధమయ్యింది. మానేరు వంతెనపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జిపై అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం. సివిల్ ఇంజనీర్ గా మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక పర్యవేక్షణ, దిశానిర్దేశంతో రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం యుద్ధ ప్రతిపాదకన కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. తొలుత 17వ తేదీన ప్రారంభించాలని అనుకున్నప్పటికీ అమావాస్య కావడంతో మరో 3 రోజుల ఆలస్యంగా 21వ తేదీ బుధవారం రోజున మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. పంచమ ద్వారాలతో విరజిల్లుతున్న కరీంనగరానికి మరి కాసేపట్లో షష్టమ ద్వారం అందుబాటులోకి రాబోతుంది. కరీంనగర్ హైదరాబాద్, కరీంనగర్ వరంగల్ రోడ్లపై రోజు పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టడంతో పాటు కరీంనగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు 2014లో సీఎం హోదాలో తొలిసారి కరీంనగర్ వచ్చిన కేసీఆర్ నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇక కరీంనగర్ నుండి హైదరాబాద్, వరంగల్ వెళ్లాల్సిన వాహనాలు అలుగునూరు బ్రిడ్జ్ పై నుండి వెళ్లాల్సి వస్తూ ఉండడంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే వరంగల్ కు ప్రత్యేక రోడ్డును నిర్మించడమే మంచిదని భావించిన మంత్రి గంగుల ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగానే కరీంనగర్ సదాశివపల్లి మధ్య ఉన్న పాత వరంగల్ రోడ్డుపై 224 కోట్ల రూపాయలతో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తూ ఉండడంతో కరీంనగర్ వరంగల్ మధ్య ఉన్న 72 కిలోమీటర్ల దూరంలో 7 కిలోమీటర్లు దూరం తగ్గడంతో పాటు అలుగునూరు బ్రిడ్జ్ పై ట్రాఫిక్ ఇబ్బందులు సమసిపోయి పర్యాటక కేంద్రంగా విరజిల్లనుంది. కరీంనగర్లో మరి 4వ వెజిటబుల్ మార్కెట్, ఇండియన్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్కి సంబంధించి కాశ్మీర్లో 10 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిందని కూడా వారు శిలాఫలకం శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అంతేకాకుండా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద తీసుకున్నటువంటి లైబ్రరీ బిల్డింగ్, ఏదైతే కొత్త లైబ్రరీ బిల్డింగ్ కట్టాలి, ఏదైతే విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ చాలా ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి ఏదైతే ఆలోచన చేసి 7 కోట్ల రూపాయలతో ఆ బిల్డింగ్ నిర్మాణం చేస్తూ ఉన్నామో దానికి కూడా వారు ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతకు అనేక రకాలుగా కూడా సౌకర్యాలు దానికి కల్పించే వ్యవహారంలో కూడా 2 కోట్ల రూపాయలతో డిజిటలైజేషన్ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి నిరుద్యోగులకు మంచి సమాచారం అందుబాటులో ఉండేందుకు వారు ఏదైనా ఎగ్జామ్స్కు వారు పాల్గొనే ముందు వారికి అన్ని రకాలుగా కూడా పరిజ్ఞానం వచ్చే విధంగా మంచి విశాలమైన వసతి, లైటింగ్ కానీ, వారు కూర్చునే సీటింగ్ కానీ అన్ని రకాలు కూడా ఏర్పడేసిన ఒక లైబ్రరీ బిల్డింగ్ లాగా చేస్తాం. ఇవన్నీ కార్యక్రమాలు తదనంతరం మరి చాలా గొప్ప ప్రాజెక్ట్ అయిన కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్ ప్రాజెక్టు కూడా, కేబుల్ బ్రిడ్జ్ను కూడా వారు ప్రారంభించేసి అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్లో మరి ప్రజలు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెద్ద ఎత్తున మరి మంత్రి గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా వినోద్ కుమార్ గారు, ఎస్ఐ బాలకృష్ణ గారు వీరందరూ కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చూసుకొని వారు పబ్లిక్కు మంచి మెసేజ్ ఇచ్చిన తర్వాత మరి వారి కార్యక్రమం ముగిసే అవకాశం ఉంటుంది. కాబట్టి నగర ప్రజలందరూ కూడా ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి కార్యక్రమం మా ప్రియతమ నాయకుడు, మా తెలంగాణ ఫ్యూచర్ లీడరు, అదేవిధంగా అన్ని రకాలుగా కూడా నా తెలంగాణను ప్రగతి పథంలో నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ
అనేక రకాలుగా కూడా మరి విజయాలు సాధిస్తున్నట్టు మా కేటీఆర్ గారి యొక్క మా పురపాలక శాఖ మంత్రులు కాబట్టి మరి వారి పర్యటనకు సంబంధించి అన్ని రకాలుగా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. ఇక కరీంనగర్ నుంచి మానకొండూరు వెళ్లే పాత రహదారిలోని మానేరు నదిపై 224 కోట్ల వ్యయంతో చేపట్టిన కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు గత సంవత్సరమే పూర్తి కాగా లోడ్ టెస్ట్ ను కూడా పూర్తి చేశారు. వంతెన కింద 17 ప్రాంతాల్లో సెన్సార్లను పెట్టి సుమారు 48 గంటల పాటు పరిస్థితులను పరీక్షించారు. ఇక దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కన్నా కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం ముందే ప్రారంభమైనప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. ఇక కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ కాస్త వెనుకబడ్డప్పటికీ దుర్గం చెరువు బ్రిడ్జ్ కన్నా అడ్వాన్స్ గా ఉండేలా మంత్రి గంగుల ప్రత్యేక చొరవను చూపించారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలపై అధ్యయనం చేసిన ఆయన ఒక్కో విషయంలో లేటెస్ట్ పద్ధతిని అనుసరించి కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ కి సరికొత్త శోభగలు అద్దారు. ప్రధానంగా కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ కి డైనమిక్ లైటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచేలా చర్యలు తీసుకున్నారు. సుమారు 6.5 కోట్లతో జర్మనీ టెక్నాలజీతో కేబుల్ బ్రిడ్జ్ పై లైటింగ్ ను ఏర్పాటు చేశారు. 45,000 పిక్సెల్ 65,000 కలర్లతో కేబుల్ బ్రిడ్జ్ కి ఈ డైనమిక్ లైటింగ్ సరికొత్త శోభను తేనుంది. అంతేకాకుండా కేబుల్ బ్రిడ్జ్ కి ఇరువైపులా 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి కూడా స్పష్టంగా కనిపించేలా 10x30 అడుగుల 4 స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక రోజుల్లో ఆ రోజు ప్రత్యేకతను స్క్రీన్లలో ప్రదర్శించనున్నారు. అన్ని హంగులతో పూర్తయిన కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి ఈ నెల 21వ తేదీన సాయం వేళ కరీంనగర్ చేరుకోనున్న మంత్రి కేటీఆర్ తొలుత మున్సిపల్ కార్యాలయంలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, ట్రాఫిక్ సిగ్నల్స్, ఫ్రీ వైఫైని ప్రారంభించనున్నారు. అనంతరం సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించుకుని కేబుల్ బ్రిడ్జ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ తొలుత కేబుల్ బ్రిడ్జ్ ని ప్రారంభించి ఓపెన్ టాప్ జీప్ లో సదాశివపల్లి వరకు వెళ్లి తిరిగి సభాస్థలికి చేరుకుంటారు. అనంతరం ఓవైపు క్రాకర్ షో, మరోవైపు లేజర్ షో వెలుగు జిలుగుల మధ్య రిమోట్ తో డైనమిక్ లైటింగ్ సిస్టమ్ ను ప్రారంభించనున్నారు. ఇక మంత్రి కేటీఆర్ పర్యటనకు ఇప్పటికే కరీంనగర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా చేపడుతున్నారు. మంత్రి కేటీఆర్ కరీంనగర్ చేరుకుంది మొదలు తిరిగి హైదరాబాద్ తిరుగు పయనమయ్యే వరకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. సాయంత్రం కేబుల్ బ్రిడ్జ్ ఆవరణలో జరగబోయే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతుంటే, మరోవైపు కేటీఆర్ పర్యటనలోపే నగరంలో సుందరంగా నిర్మించిన 13 ఐలాండ్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజు కేబుల్ బ్రిడ్జ్ పైకి వాహనాలను అనుమతించినప్పటికీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు వాహనాలకు అనుమతిని నిరాకరించనున్నారు. చూశారు కదా, దేశంలోనే అతిపెద్ద రెండో కేబుల్ బ్రిడ్జ్ ప్రత్యేక కథనం. మానేరు వంతెనపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ కరీంనగర్ జిల్లా వాసులకు ఎంతో ఆహ్లాదంతో పాటు వినోదాన్ని పర్యాటక కేంద్రంగా కూడా మారబోతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.